హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజైతే నేను నా మెహందీ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము ఎలా ఎంజాయ్ చేసాము అండ్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయి, అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను మెహందీ వచ్చేసరికి మేము నెల్లూరు వాళ్ళని పిలిచామన్నమాట. సో నేను ఇదేమి కొలాబరేట్ అయితే ఏం చేయట్లేదు, కానీ వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది. ఒక ఇద్దరిని అయితే మేము కనుక్కున్నాము. కంపేర్ విత్ వీళ్ళు కొంచెం నాకు రీజనబుల్ అని అనిపించింది. సో మేబీ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే తప్పకుండా నాకు మెన్షన్ చేయండి కామెంట్లో. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. నేను ఎవరిని వీళ్ళేమి కొలాబరేషన్ ఏం కాదండి. మేబీ ఎవరికైనా ఒకరికైనా యూజ్ ఉంటుంది ఈ వీడియో నియర్లో ఉన్న వాళ్ళు చూస్తే అనే థాట్లో అయితే చెప్తున్నాను. వీళ్ళు నెల్లూరే కాదు, పక్కన ఊర్లకైనా వస్తారు, పక్క వేరే డిస్ట్రిక్ట్స్ కూడా వీళ్ళైతే వస్తారు. మనం ఎన్ని నెంబర్స్ అని చెప్తే దాన్ని బట్టి వాళ్ళు 5 నెంబర్స్ అని 4 నెంబర్స్ అని అలా అయితే వస్తారన్నమాట. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా అయితే నాతో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్సో నా మెహందీ అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఎందుకంటే నేను చాలా మెహందీ కోసం మ్యాక్సిమం గ్రీన్ వేద్దాము అనే థాట్లో అయితే చాలా చూసి నాకు ఓకే, నేను ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది, 4,000 5,000 అట్లా అయిపోతుంది. సో నేనేంటి అంటే మెహందీ అవుట్ఫిట్ మళ్ళీ ఏమి మేబీ వేస్తే ఒకసారి 2 సార్లే వేస్తాం కదా. సో దానికి ఎందుకు అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అనే థాట్లో అయితే నేను ఫ్యాబ్రిక్ తీసుకొని అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను. అవుట్ఫిట్ అయితే ఫినిషింగ్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఇన్ కేస్ ఎవరికైనా క్లియర్గా నా అవుట్ఫిట్ చూడాలి అనుకున్నా తప్పకుండా నా కామెంట్లో పెట్టండి. నేను మీకు దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. అదే కాదండి, నా జ్యువెలరీ కానీ ప్రతిదీ అయితే మీకు కావాలనుకుంటే అయితే కామెంట్లో చెప్పండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే నేను నా వడ్రాణం వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది మళ్ళీ వడ్రాణం గురించి సపరేట్ వీడియో చేయండి అని చెప్పి నాకు మెసేజెస్ పెట్టారు. సో నేను చాలా హ్యాపీ ఉన్నాను, ఎందుకంటే నా వీడియో ఒక్కరికైనా యూస్ అయింది కదా ఆ ఇన్ఫర్మేషన్ అనే థాట్లో అయితే నేను చాలా హ్యాపీ. మేబీ అలానే మీకు నేను నా పెళ్ళిలో నేను ఏమేమి శారీస్ కొన్నాను, ఎలా చూస్ చేసుకున్నాను, ఎంత రేంజ్లో కొన్నాను అండ్ మగ్గం వర్క్స్ కానీ ప్రతిదీ మీకు కావాలి, ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే తప్పకుండా నా కామెంట్లో చేయండి. అండ్ నా పెళ్ళికి నేను కొన్న శారీస్ చాలా బాగా నచ్చాయి నాకు. ప్రతి సారీ చాలా అంటే ఒకసారి కంపారిజన్ లేకుండా బడ్జెట్లో డిఫరెంట్గా అయితే చూస్ చేసుకున్నాను. నాకు బాగా నచ్చాయి. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా నా కామెంట్లో మెన్షన్ చేయండి. నేను కన్ఫామ్గా అయితే షేర్ చేస్తాను నా శారీస్ కలెక్షన్స్, నా శారీస్ మొత్తం నేను పెళ్ళికి ఏమేమి శారీస్ కొన్నా. అండ్ నేను ఆ జ్యువెలరీ కూడా చాలామంది అడిగారు, గోల్డ్ మీ జ్యువెలరీ అంతా కలెక్షన్ చేయండి అని. వెరీ సూన్ తప్పకుండా అయితే నేను చేస్తాను. అండ్ ఎలా ఉందో నా అవుట్ఫిట్ మీరు కూడా చెప్పండి. మేబీ ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పండి. అండ్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. బాగా అనిపించింది. మన పెళ్ళిలో మనం ఎంజాయ్ చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అండ్ మీలో ఇంతమందికి స్టేజ్ ఫియర్ కానీ కెమెరా ఫియర్ కానీ ఉందో నాతో అయితే షేర్ చేసుకుని, నాకైతే కొంచెం స్టేజ్ ఫియర్ అండ్ కెమెరా ఫియర్ 2 ఉండే. అందుకని ఈ వీడియో చూస్తుంటే నాకు అప్పుడు అనిపించింది మీలో ఎంతమందికి ఉంది అని. అండ్ నాకు మెహందీ చాలా బాగా పెట్టారండి వాళ్ళు, అసలు నాకు చాలా ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఇచ్చారు డిజైన్. అండ్ అలాగే మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.